Hello, I am Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHB 6th phase. So, our main aim is to make you fertile. So, ఈరోజు టాపిక్ స్పర్మ్ గురించి తెలుసుకుందాం. స్పర్మ్ ఏమంటాం మనం? మేల్ గ్యామెట్, మేల్ రీప్రొడక్టివ్ సెల్ అంటాం, శుక్రకణం అంటాము, గ్యామెట్ అంటాం. సో ఫిమేల్స్ లాగానే మేల్స్లో కూడా ప్యూబర్టీలో ఇమ్మెచ్యూర్ సెల్స్ నుంచి మెచ్యూర్ స్పెర్మటోజోవా తయారవుతాయి. దాన్ని స్పెర్మటోజెన్సిస్ అంటాం. మామూలుగా స్పెర్మటోజెన్సిస్ కూడా 100 days పడుతుంది. సో వీళ్ళకు స్పర్మ్స్ ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతాయి? టెస్టిస్ నుంచి ప్రొడ్యూస్ అవుతాయి. టెస్టిస్ ఎక్కడ ఉంటాయి? స్క్రోటల్ సాక్స్లో, బాడీ బయట ఉంటాయి. ఎందుకంటే బాడీ టెంపరేచర్ అవి తట్టుకోలేదు కాబట్టి వాటికి సపరేట్ సాక్స్లో టెస్టిస్ ఉంటాయి అన్నమాట. సో టెస్టిస్ స్పర్మ్స్తో పాటు ఒక ఇంపార్టెంట్ హార్మోన్, మేల్ రీప్రొడక్టివ్ హార్మోన్ టెస్టెస్టోరెన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. టెస్టెస్టోరెన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మేల్స్కి మేల్ ఫీచర్స్ రావాలన్నా, విరిలిజం రావాలన్నా, లిబిడో రావాలన్నా, ఈ టెస్టిస్టోరెన్ టెస్టిస్ బాగా డెవలప్ అవ్వాలన్నా, మెచ్యూర్ అవ్వాలన్నా కూడా టెస్టిస్టోరెన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో వీళ్ళకు మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ ప్రొడ్యూస్ అవుతాయి, కానీ దాంట్లో ఒక్క స్పర్మ్ మాత్రమే ఎగ్ని ఫర్టిలైజ్ చేయగలదు. సో జనరల్గా స్పర్మ్ చూస్తే మనకు హెడ్, మిడిల్ పీస్, టెయిల్ ఉంటుంది. ప్రతి దానికి ఒక్కొక్క ఇంపార్టెంట్ ఆర్గాన్ ఉంటుంది అనమాట. హెడ్లో ఇంపార్టెంట్ న్యూక్లియస్, డిఎన్ఏ అంటాం కదా, క్రోమోజోమ్స్, అది ఉంటుంది. మిడ్ పీస్లో ఎనర్జీ అనమాట. దీనికైతే స్పర్మ్ మూమెంట్కి ఎనర్జీ కావాలి. మిడ్ పీస్ మైటోకాండ్రియా, దాని నుంచి స్పర్మ్కి ఎనర్జీ వస్తుంది. ఇంకొకటి టెయిల్ ఉంటుంది. సో మూమెంట్ రావడానికి టెయిల్ ఉపయోగపడుతుంది. సో జనరల్గా మనం ఫీమేల్స్లో తెలుసుకున్నట్టే మేల్స్లో కూడా స్పర్మ్స్ క్వాలిటీ ఈ కొన్ని ఫ్యాక్టర్స్లో తగ్గిపోతూ ఉంటుంది. సో జనరల్ కండిషన్, మేల్స్లో జనరల్ కండిషన్ పూర్గా ఉన్న స్మోకర్స్, ఆల్కహాలిజం వాళ్ళకి, అండ్ ఏదైనా డ్రగ్ యూసేజ్ వాళ్ళకి, ఏదైనా హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ఎవరైతే హీట్ కండిషన్లో పనిచేస్తారో సో వాళ్ళకు కూడా ఈ స్పర్మ్ ప్రొడక్షన్ తగ్గిపోతూ ఉంటుంది. సో మనం స్పర్మ్స్ని మెయిన్ క్వాంటిటీ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది, రెండు అసెస్ చేస్తూ ఉంటాం. సో క్వాంటిటీలో మనకు ప్రాబ్లం ఉన్నా, క్వాలిటీలో ప్రాబ్లం ఉన్నా కూడా వీళ్ళు ఇన్ఫర్టిలిటీతో ప్రజెంట్ అవుతూ ఉంటారు. థ్యాంక్ యూ.